మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకర్ణలోకవాసులకి, నక్షత్రలోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త విశ్వంలో ఉన్న సమస్త గురుమండలకి, కాంతి మాస్టర్స్కి, భూమాతకి, పంచభూతాలకి, సమస్త మూగజీవులకి నా యొక్క స్వయానికి కూడా అనంతకోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి మనము అర్ణ మేడంకి వెల్కమ్ చేద్దాం. మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. అర్ణ మేడం. థ్యాంక్ యూ మేడం. మనము ఒక యోగి ఆత్మ కథ చదువుకుంటున్నాము. ఫస్ట్ అధ్యాయం అయిపోయింది. ఇది రెండో అధ్యాయం. మా అమ్మ మరణం, విచిత్రమైన రక్షరేఖు. మా పరమ ముందుగా సమస్త గురుమండలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ రెండో అధ్యాయం స్టార్ట్ చేస్తుంది. మా అమ్మకున్న కోరికలో కల్లా పెద్దది మా అన్నయ్యకి పెళ్లి చెయ్యాలన్నది. అనంతుడి పెళ్ళాం ముఖం కంటబడినప్పుడు ఈ భూమి మీద స్వర్గం చూస్తాను. తమ వంశం ఎంతో అభివృద్ధి సాగాలని ప్రతి భారతీయ హృదయంలోనూ ఉన్నట్టుగానే ఆమెలో ఉన్న గాఢమైన ఆకాంక్షను ఈ విధంగా వ్యక్తం చెయ్యటం తరచుగా వింటూ ఉండేవాణ్ణి. అనంతుడి పెళ్లి నిశ్చయితాంబూలాలు పుచ్చుకునే నాటికి నేను 11 ఏళ్ల వాణ్ణి. అమ్మ కలకత్తాలో ఉండి పెళ్లి ఏర్పాట్లన్నీ సంతోషంగా చేయిస్తోంది. నాన్నగారు నేను మట్టుకు ఉత్తర భారతదేశంలో ఉన్న బైరేలీలోని మా ఇంట్లో ఉండిపోయాము. లాహోరులో 2 సంవత్సరాలు పనిచేశాక నాన్నగారిని బైరేలీ బదిలీ చేశారు. అంతకుముందు మా అక్కలిద్దరికి, రమకి, బొమ్మకి పెళ్లిళ్ళైనప్పుడే చూశాను నేను వివాహ వైభవం. కానీ అనంతుడు ఇంటికి పెద్ద కొడుకు అవటం వల్ల ఈ పెళ్లికి తలపెట్టిన ఏర్పాట్లు భారీ ఎత్తుగా సాగుతున్నాయి. రోజు ఎక్కడెక్కడి నుంచో చాలా మంది చుట్టాలు వస్తున్నారు. అమ్మ కలకత్తాలో స్వాగతం ఇస్తుంది. అహ్మరెస్ట్ వీధిలో కొత్తగా మేము తీసుకున్న 50 నెంబర్ పెద్ద ఇంట్లో వాళ్ళందరికీ సుఖంగా బస్సు ఏర్పాటు చేస్తుంది అమ్మ. అన్ని సిద్ధంగా ఉన్నాయి. విందు భోజనాలకి కావలసిన పదార్థాలు, అన్నయ్య ఆడపెళ్లి వాళ్ళింటికి తరలి వెళ్ళటానికి ఒక అందమైన పల్లకి, రంగురంగుల దీపాల తోరణాలు, భారీ సైజు అట్ట ఏనుగులు, ఒంటెలు, ఇంగ్లీషు, స్కాటిష్, భారతీయ వాద్య బృందాలు, వృత్తిరీత్యా వినోదమిచ్చే కళాకారులు, ప్రాచీన పద్ధతిలో వివాహకాండ జరిపే పురోహితులు, పెళ్లి సమయానికి వెళ్ళి మా వాళ్ళందరితో కలవాలని నేను, మా నాన్నగారు మంచి ఉత్సాహంగా ఉన్నాము. కానీ ఆ వివాహ మహోత్సవం నాటికి కొన్నాళ్ల ముందు అమంగళ సూచకమైన దర్శనం ఒకటి నాకు కలిగింది. మా నాన్నగారిని మీ నాన్నగారిని లేపు. ఆవిడ స్వరం గుసగుసామన్నట్టు ఉంది. మీరు నన్ను చూడాలంటే తెల్లారగట్ల 4 గంటలకి మొట్టమొదటి బండి ఎక్కి కలకత్తా వచ్చేయండి. ఛాయా మాత్రంగా ఉన్న ఆ రూపం మాయమైంది. నాన్న అమ్మ చచ్చిపోయింది. నా గొంతులోంచి వెలుపడ్డ భయార్ధ స్వరం నాన్నగారిని వెంటనే లేపేసింది. వెక్కి ఏడుస్తూ ఆ దుర్వార్త ఆయనకు చెప్పాను. అదంతా నీ భ్రమ, దాన్నేం పట్టించుకోకు అన్నారు నాన్నగారు. కొత్త పరిస్థితి ఏది ఎదురైనా తిరస్కరించే సహజ ధోరణిలో మీ అమ్మ ఆరోగ్యం దివ్యంగా ఉంది. చెడు వార్త ఏమైనా వస్తే రేపు బయలుదేరి వెళ్దాంలే, పడుకో. ఇప్పుడు
బయలుదేరకపోతే తర్వాత మిమ్మల్ని మీరు క్షమించుకోలేరు. నాలో ఉన్న బాధ ఇంకా కటువుగా పలికింది. నేను మిమ్మల్ని ఎన్నడూ క్షమించను. విషాదపూర్ణమైన ఆ ఉదయం స్పష్టమైన కబురు తెచ్చింది. అమ్మకు జబ్బు చేసి ప్రమాద స్థితిలో ఉంది. పెళ్లి వాయిదా పడింది. వెంటనే వచ్చేయండి. మాకు మతి చెడిపోయింది. ఇద్దరం బయలుదేరాం. దారిలో బండి మారే చోట ఒక ఊళ్ళో మా మామయ్యల్లో ఒక ఆయన మమ్మల్ని కలుసుకున్నాడు. భయంకరంగా ఉరుముతూ ఒక రైలు మా వైపు వస్తోంది. మొదట చిన్నగా కనిపించినదే రాను రాను పెద్దదవుతూ వచ్చింది. మనస్సులో ఏర్పడ్డ సంక్షోభం మూలంగా తిటుక్కున రైలు పట్టాల కడ్డంగా పడిపోవాలనిపించింది. అప్పుడే అమ్మకి దూరమైపోయినందువల్ల ఆవిడ లేని శుష్క ప్రపంచాన్ని భరించలేననిపించింది. ఈ లోకంలో అందరిలోకి నాకు అత్యంత ఆప్తురాలైన స్నేహితురాలు అమ్మ ఒక్కతే అన్నంతగా ప్రేమించాను. నేను చిన్నతనంలో నాకెదురైన చిన్న చిన్న బాధలన్నింటికీ నాకు ఉపశమనం కలిగించినది. జాలి నిండుకొన్న ఆవిడ నల్లటి కళ్ళే. అమ్మ ఇంకా బతికుందా? మామయ్యని ఒక చిన్న చివరి ప్రశ్న అడగటం కోసం ఆగాను. నా ముఖంలో ఉన్న నిరాశని అర్థం చేసుకోవడానికి అట్టేసేపు పట్టలేదాయనకి. లేకేం, బతికే ఉంది అన్నారు. కానీ ఆయన మాట ఒక్క పిసరు కూడా నమ్మలేదు నేను. మేము కలకత్తాలో మా ఇంటికి చేరటం దిగ్భ్రాంతి కలిగించే మృత్యు వైచిత్ర్యాన్ని దర్శించటానికే అయింది. నేను కుప్పలా కూలిపోయాను. ప్రాణం దాదాపు పోయిందనిపించే స్థితి ఏర్పడింది. నా మనస్సు సమాధాన పడ్డానికి కొన్నేళ్లు పట్టింది. నా ఆర్తనాదాలు స్వర్గ ద్వారాల్ని చేరింది. చివరికి ఓకే మేడం. ఓకే. పరమ గురు మండలి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మేము కలకత్తాలో మా ఇంటికి చేరటం దిగ్భ్రాంతి కలిగించే మృత్యు వైచిత్రాన్ని దర్శించటానికే అయ్యింది. నేను కుప్పలా కూలిపోయాను. ప్రాణం దాదాపు పోయిందనిపించే స్థితి ఏర్పడింది. నా మనస్సు సమాధాన పడ్డానికి కొన్నేళ్లు పట్టింది. నా ఆర్తనాదాలు స్వర్గ ద్వారాల్ని ఛేదించి చివరికి ఆ జగజ్జననినే పిలుచుకు వచ్చాయి. నా పచ్చి పుండ్లను చివరికి మాన్పగలిగినవి చల్లని ఆ తల్లి పలుకులే. జన్మ జన్మలుగా అనేక మంది తల్లుల వాత్సల్య రూపంలో నిన్ను కనిపెట్టుకుని ఉన్నదాన్ని నేను. నువ్వు వెతుకుతున్న ఆ నల్లని కళ్లకు, మాయమైపోయిన ఆ అందమైన కళ్లను రెండింటినీ నా చూపుల్లో చూడు. ఎంతో ప్రేమాస్పదురాలైన అమ్మకు దహనకాండ ముగిసింది. ఆ వెంటనే నేను నాన్నగారు బైరేలీకి తిరిగి వచ్చేశాము. అక్కడ మా ఇంటికి ఎదురుగా ఆకుపచ్చ బంగారు వన్నెలో మిసమిసలాడే మెత్తని పచ్చిక నేల ఉంది. దానికి నీడనిచ్చేది పెద్ద సేవాలి వృక్షం. నేను ప్రతిరోజు పొద్దున విచారగ్రస్తుడనై ఆ చెట్టు దగ్గరికి సంస్మరణాత్మక తీర్థయాత్ర సాగిస్తూ ఉండేవాణ్ణి. కవితావేశం కలిగిన క్షణాల్లో నాకు అనిపిస్తూ ఉండేది, తెల్లని ఆ సేవాలి పుష్పాలు పచ్చని గడ్డితో నిండిన పూజా వేదిక మీద మనఃపూర్వకమైన భక్తి భావంతో ఆత్మార్పణ చేసుకుంటున్నట్టుగా పరుచుకుంటున్నాయని, నా కన్నీటి బిందువులు మంచు కణాలతో కలిసిపోతూ ఉండగా ఉషస్సులోంచి బయల్వెడుతున్న మరో లోకపు చిత్రమైన కాంతిని తరచూ గమనిస్తూ ఉండేవాడిని. భగవంతుని కోసం తీవ్రమైన ఆకాంక్ష కలిగినందువల్ల ఏర్పడిన గాఢమైన వేదన నన్ను బాధిస్తూ ఉండేది. హిమాలయాలు
నన్ను బలంగా దగ్గరికి లాక్కుంటున్నట్టు అనిపించేది. ఒకసారి మా చుట్టం ఒక ఆయన పవిత్రమైన ఆ కొండ ప్రాంతాల్లో యాత్ర ముగించుకొని బైరేలీలో మమ్మల్ని చూడ్డానికి వచ్చాడు. ఉన్నత పర్వత శ్రేణుల్లో నివసించే యోగుల్ని గురించి, స్వాముల్ని గురించి ఆయన చెప్పిన కథలు ఎంతో ఆసక్తిగా విన్నాను. హిమాలయాలకు పారిపోదాం. ఒక రోజున బైరేలీలో మా ఇంటి యజమాని చిన్న కొడుకు ద్వారకా ప్రసాద్తో అన్నాను నేను. కానీ నా మాటలకు అతనికి నా మీద సానుభూతి లేకపోయింది. నాన్నగారిని చూడ్డానికి అంత క్రితమే అక్కడికి వచ్చిన అన్నయ్యకి నా సంగతి చెప్పేశాడు. అయితే అనంతు అన్నయ్య ఏదో కుర్రనాగన్న వేసుకున్న అసాధ్యమైన పథకమని తేలికగా తీసుకోకుండా నన్ను అదే పనిగా వెక్కిరించటం మొదలు పెట్టాడు. నీ కాషాయ వస్త్రం ఏదిరా? అది లేకపోతే నువ్వు స్వామివి కాలేవు మరి అని ఆ మాటలతో నాకు చెప్పలేనంత ఉత్సాహం కలిగింది. ఆ మాటలే నా ఊహకొక స్పష్టమైన రూపం ఇచ్చాయి. నేనొక యతినై భారతదేశమంతా సంచరిస్తున్నట్టు, బహుశా అవి నా పూర్వజన్మ స్మృతులని మేల్కొల్పి ఉండవచ్చు. ఏమైనప్పటికీ ప్రాచీన కాలంలో ఏర్పడిన సన్యాసాశ్రమానికి చిహ్నమైన వస్త్రాన్ని ఎంత సహజ సులభంగా ధరించగలనో గ్రహించగలిగాను. ఒకరోజు పొద్దున ద్వారకతో కబుర్లు చెబుతూ ఉంటే కొండమీంచి మంచుబండ అతి వేగంగా దిగజారుతున్న మాదిరిగా భగవంతుడి మీద నాకు ప్రేమానుభూతి కలిగింది. ఆ తరువాత నా నోట వెలువడిన వాగ్ధారను అతడు కొంత మట్టుకే ఆలకించాడు. కానీ నేను మాత్రం నా మాటలనే గుండె నిండుగా వింటున్నాను. ఆ వేళ మధ్యాహ్నం నేను హిమాలయ పాద ప్రదేశంలో ఉన్న నైనిటాల్ వైపు పారిపోయాను. అనంతుడు పంతం పట్టి నన్ను తరుముకొచ్చాడు. నేను విచారంగా బైరేలీకి తిరిగి రావాల్సి వచ్చింది. మా వాళ్ళు నాకు అనుమతించిన యాత్ర అల్లా పొద్దుటిపూట మామూలుగా నా సేవాలి చెట్టు దగ్గరికి వెళ్ళటం మట్టుకే. నేను పోగొట్టుకున్న ఇద్దరు తల్లుల కోసం, ఒకరు మానవ రూపంలో ఉన్నవారు, మరొకరు దేవతా రూపంలో ఉన్నవారు, నా గుండె వలవలా ఏడ్చింది. అమ్మ మరణంతో కుటుంబంలో ఏర్పడ్డ వెలితి ఊడ్చలేనిది. తరువాత జీవించిన 40 ఏళ్లలోనూ నాన్నగారు మళ్లీ పెళ్లి చేసుకోలేదు. ఈ పిల్లలకి తల్లి తండ్రి తామే అయ్యారు. కష్టసాధ్యమైన ఈ పాత్రను నిర్వహించటంలో ఆయన గుర్తించదగినంత మార్ధవం పెరిగింది. ఆయన దగ్గర చనువు పెరిగింది. కుటుంబంలోని వివిధ సమస్యల్ని ఆయన ప్రశాంతంగా సూక్ష్మ బుద్ధితో పరిష్కరించేవారు. ఆఫీసు వేళ తర్వాత ఒక ముని మాదిరిగా తన గదిలోకి వెళ్లిపోయి విశ్రాంతి, ప్రశాంత మధుర చిత్తంతో క్రియాయోగం సాధన చేస్తూ ఉండేవారు. మా అమ్మ పోయిన చాలా కాలానికి నాన్నగారికి కొంత సదుపాయంగా ఉండేటట్టుగా చిన్న చిన్న పనులు చూడటానికని ఒక ఇంగ్లీషు నర్సును పెడదామని ప్రయత్నించాను. కానీ నాన్నగారు ఒప్పుకోలేదు. నాకు సేవ అనేది మీ అమ్మతోనే అంతమైంది. ఎక్కడో దూరానికి చూస్తున్న ఆయన కళ్ళలో జీవిత కాలమంతా నెలకొన్న అనురాగం ఉంది. మరో స్త్రీ ఎవరూ సేవ చేయటానికి నేను ఒప్పుకోను. అమ్మ పోయిన 14 నెలల తరువాత ఆవిడ నా పేర అతి ముఖ్యమైన ఉత్తరం ఒకటి రాయించి పెట్టిందన్న సంగతి తెలిసింది. చనిపోయే సమయంలో ఆవిడ మంచం దగ్గర ఉన్నవాడు అనంతుడు. ఆవిడ చెప్పినవి అతడు రాసి పెట్టాడు. అయితే ఆ సంగతి 1 ఏడాదిలోనే చెప్పాలని అమ్మ చెప్పినప్పటికీ అన్నయ్య ఆలస్యం చేశాడు. అమ్మ నిర్ణయించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవటానికి త్వరలోనే తను బైరేలీ నుంచి కలకత్తా వెళ్లిపోవాలి. ఆ పరిస్థితిలో ఒకనాడు సాయంత్రం
నన్ను దగ్గరికి పిలిచాడు. ముకుందా, నీకు విచిత్రమైన విషయం ఒకటి చెప్పడం ఇష్టం లేక ఇన్నాళ్ళు వెనకాడుతూ వచ్చాను. అనంతుడి కంఠంలో ఒక రకమైన నిరాశ ధ్వనించింది. ఇల్లు వదిలిపోవాలని నీకున్న కోరికను ఎగసన దోసినట్లు అవుతుందేమోనని భయపడ్డాను. అయినా నీలో దైవ సంబంధమైన ఉత్సాహం పెళ్లిబిగుతూ ఉంది. ఈ మధ్య నువ్వు హిమాలయాలకు పారిపోతూ ఉండగా పట్టుకున్నప్పుడే నేనొక తీర్మానం చేసుకున్నాను. మనఃపూర్తిగా నేను చేసిన వాగ్దానాన్ని ఇక ఏ మాత్రం వాయిదా వేయకూడదనుకున్నాను. ఒక చిన్న పెట్టె, అమ్మ రాయించిన ఉత్తరం ఇచ్చాడు అన్నయ్య. నాయనా ముకుంద, నేను చెప్పే ఈ మాటలే నీకు నా చివరి దీవెన కావాలి అంది అమ్మ. నువ్వు పుట్టిన తర్వాత జరిగిన అద్భుత విషయాలు కొన్ని నీకు చెప్పవలసిన సమయం ఇప్పుడు వచ్చింది. నువ్వు పసిపాపగా నా చేతుల్లో ఉన్నప్పుడే నీకు నిర్ణయమైన జీవిత మార్గమేదో మొట్టమొదటిసారిగా నాకు తెలిసింది. అప్పుడు నిన్ను కాశీలో ఉన్న మా గురువు గారి ఇంటికి తీసుకువెళ్ళాను. అక్కడికి చేరిన శిష్య సమూహానికి వెనుక నేను దాదాపు మరుగుపడి ఉన్నాను. గాఢమైన ధ్యానంలో మునిగి ఉన్న లాహిరి మహాశయుణ్ణి సరిగా చూడలేకపోయాను. మహాగురువులు నన్ను గమనించాలని, నిన్ను ఆశీర్వదించాలని నిన్ను జోకొడుతూ ప్రార్థిస్తున్నాను. మౌనంగా, భక్తిపూర్వకంగా నేను కోరిన కోరిక గాఢంగా పెరిగినప్పుడు లాహిరి మహాశయులు కళ్ళు తెరచి నన్ను దగ్గరికి రమ్మని సంజ్ఞ చేశారు. అక్కడున్న వాళ్ళు నాకు దారి ఇచ్చారు. పవిత్రమైన వారి పాదాలకు మొక్కాను. లాహిరి మహాశయులు నిన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఆధ్యాత్మిక దీక్ష ఇస్తున్న విధంగా నీ నుదుటి మీద చెయ్యి పెట్టారు. చిట్టి తల్లి, నీ కొడుకు యోగి అవుతాడమ్మా. ఆధ్యాత్మికమైన రైలింజన్ మాదిరిగా ఇతడు ఎన్నో ఆత్మలను భగవత్ సాన్నిధ్యానికి చేరుస్తాడు. సర్వసాక్షి అయిన గురుదేవులు నా రహస్య ప్రార్థనను మన్నించినందుకు నా గుండె సంతోషంతో ఎగిసిపడింది. నువ్వు పుట్టగానే కొంతకాలం ముందు వారు నాకు చెప్పారు, నువ్వు వారి మార్గాన్నే అనుసరిస్తావనని. తరువాత నీకు ఒక మహా తేజస్సు కనిపించిన సంగతి నాకు మీ అక్క రమకి తెలుసు బాబు. నువ్వు మంచం మీద నిశ్చలంగా కూర్చుని ఉండటం పక్క గదిలోంచి మేము చూసాము. నీ చిన్నారి ముఖం దగదగా వెలిగింది. నీ గొంతులో భగవంతుణ్ణి అన్వేషించటానికి, హిమాలయాలకు వెళ్లిపోవాలన్న దృఢమైన నిశ్చయం ధ్వనించింది. నీ దారి లౌకికమైన ఆశలకి చాలా భిన్నంగా ఉంటుందన్న సంగతి వీటి వల్ల తెలుసుకున్నాను నాయనా. నా జీవితంలో జరిగిన వాటిలో అన్నిటికన్నా విలక్షణమైన సంఘటన ఒకటి దాన్ని మరీ రూఢీ చేసింది. ఆ సంఘటనే ఈ అంతిమ సమయంలో నేను ఈ ఉత్తరం రాయించటానికి ప్రేరేపిస్తోంది. అదేంటంటే, పంజాబులో ఒక సాధువుతో జరిగిన సంభాషణ. మనమందరం లాహోరులో ఉంటుంటే రోజుల్లో ఒకనాడు పొద్దున పనివాడొకడు నా గదిలోకి వచ్చి ఇలా చెప్పాడు, అమ్మగారు, విచిత్రమైన సాధువు ఒకడు వచ్చాడు. ముకుందుడి తల్లిని చూడాలి నేను అన్నాడు. ఎంతో సరళమైన ఈ మాటలే నా నిగూఢమైన తీగను దేన్నో మీటినట్లయింది. వెంటనే నేను ఆయన్ని కలుసుకోవడానికి వెళ్ళాను. ఆయన కాళ్లకు మొక్కుతూ నా ఎదురుగా ఉన్నాయన్న నిజంగా దైవ సాక్షాత్కారం పొందిన వాడేనని గ్రహించాను. అమ్మా, ఈ లోకంలో నువ్విక ఎంతో కాలం ఉండవన్న సంగతి నువ్వు తెలుసుకోవాలని మహాగురువుల కోరిక మళ్ళీసారి జబ్బు చేసినప్పుడు నీకది ప్రాణాంతకమవుతుంది. తరువాత ఆయన మౌనం వహించారు.
ఆ సమయంలో నాకేమీ భయం వెయ్యకపోగా ఒక గొప్ప ప్రశాంతత అనుభవంలోకి వచ్చింది. చివరికి మళ్ళీ ఇలా అన్నాడు ఆయన, ఒక వెండి రక్షరేఖను నువ్వు జాగ్రత్తగా దాచాలి. అది నీకు ఈ రోజు ఇవ్వను. నా మాటల్లో నిజం నీకు తెలియడానికి ఆ రక్షరేఖు రేపు నువ్వు ధ్యానం చేసుకునే సమయంలో దానంతటా అది నీ చేతుల్లో రూపు గడుస్తుంది. నువ్వు చనిపోయే ముందు ఆ రక్షరేఖను ఒక ఏడాది పాటు దాచి ఉంచమని నీ పెద్ద కొడుకు అనంతుడికి చెప్పి ఆ తరువాత దాన్ని నీ రెండో కొడుకు చేతికి ఇమ్మని తప్పకుండా చెప్పాలి. ఆ రక్షరేఖకు అర్థమేమిటో మహాగురువుల ద్వారా ముకుందుడికి తెలుస్తుంది. అతడు ఈ ప్రాపంచికమైన ఆశలన్నింటినీ విడిచిపెట్టేసి ఈ ఈశ్వరుడి కోసం గాఢంగా అన్వేషణ ఆరంభించే సమయంలో అతని చేతికి అది అందాలి. కొన్నేళ్ల పాటు అతడు దాన్ని అట్టే పెట్టుకున్నాక దాని ప్రయోజనం నెరవేరినప్పుడు అది మాయమైపోతుంది. అతడు దాన్ని ఎంతో రహస్యమైన చోట దాచిపెట్టినప్పటికీ అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పోయి తీరవలసిందే. ఆయనకు నేను భిక్ష వెయ్యబోయాను. ఎంతో గౌరవ ప్రపత్తులతో ఆయనకు ప్రణామం చేశాను. కానీ ఆయన భిక్ష తీసుకోకుండానే దీవించి వెళ్ళిపోయాడు. మర్నాటి సాయంత్రం నేను చేతులు జోడించి ధ్యానం చేస్తూ ఉండగా ఆ సాధువు చెప్పినట్టే నా అరచేతులు రెంటికి మధ్య రక్షరేఖ వెలిసింది. 2 ఏళ్లకు పైగా నేను దాన్ని బహు జాగ్రత్తగా దాచాను. ఇప్పుడది అనంతుడి దగ్గర ఉంది. నా గురుదేవులు నన్ను పరమాత్ముడు చేతుల్లో పెట్టబోతున్నారు కనుక నా కోసం నువ్వు బాధపడకు నాయనా, వెళ్ళొస్తాను. జగన్మాత నిన్ను కాపాడుతుంది. ఆ రక్షరేఖు నా ఆధీనంలోకి రావడంతోనే ఒకానొక తేజ పుంజం నా మీదకు ప్రసరించింది. అణిగి ఉన్న జ్ఞాపకాలెన్నో నాలో మేల్కొన్నాయి. ఆ రక్షరేఖు గుండ్రంగా ప్రాచీన కాలం నాటిదిగా చిత్రంగా ఉంది. దాని నిండా సంస్కృత లిపిలో ఏవో అక్షరాలున్నాయి. తాము అదృశ్యంగా ఉండి నన్ను ముందుకు నడిపిస్తూ ఉన్న నా పూర్వజన్మల గురుదేవుల దగ్గర నుంచి అది వచ్చిందని గ్రహించాను. వాస్తవానికి దానికి మరొక ప్రాముఖ్యం కూడా ఉంది. కానీ రక్షరేఖు మహిమను పూర్తిగా ఎవరూ బయట పెట్టకూడదనుకుంటాను. అయితే చివరికి ఆ రక్షరేఖు నా జీవితంలో ఎంతటి బాధాకరమైన పరిస్థితుల్లో అదృశ్యమైపోయిందో అది ఈ విధంగా పోవటం నాకొక గురువు దొరికే విషయాన్ని ఎలా చాటి చెప్పిందో ఈ అధ్యాయంలో చెప్పనక్కరలేదు. కానీ హిమాలయాలు చేరటానికి చేసిన ప్రయత్నాల్లో భంగపడ్డ కుర్రవాడు తమ రక్షరేఖు రెక్కల మీద ప్రతిరోజు దూరాలకు ప్రయాణిస్తూ ఉండేవాడు. 2వ అధ్యాయం అయిపోయింది మేడం. 2వ అధ్యాయం అయిపోయింది. ఇంకొక అధ్యాయం తీసుకుందాం మేడం. ఓకే, స్టార్ట్ చేయను. చేయండి మేడం. 3వ అధ్యాయం పరమహంస యోగానంద గారి జీవిత చరిత్ర. 2 శరీరాలున్న సాధువు. నాన్నగారు నన్నెవరూ బలవంతం చెయ్యకుండానే ఇంటికి వస్తానని నేను మాట ఇచ్చేటట్లయితే కాశీ చూసి రావటానికి నన్ను వెళ్ళనిస్తారా? ప్రయాణాలు చెయ్యడం అంటే నాకున్న గాఢమైన అభిలాషకు మా నాన్నగారు ఎప్పుడో కాని అడ్డు చెప్పేవారు కారు. నేను కుర్రవాడిగా ఉన్నప్పుడే అనేక నగరాలు, యాత్రా స్థలాలు చూసి రావటానికి నాకు అనుమతి ఇచ్చేవారు. మామూలుగా ఒకరిద్దరు స్నేహితులు నాకు తోడుగా వచ్చేవారు. మేమందరం మా నాన్నగారు ఇచ్చిన మొదటి తరగతి రైల్వే
పాసుల మీద సుఖంగా ప్రయాణాలు చేసేవాళ్ళం. రైల్వే ఉద్యోగిగా ఆయన నిర్వహించే పదవి మా ఇంట్లో ఉన్న దేశ దిమ్మరులకు పూర్తిగా తృప్తికరంగా ఉండేది. నా కోరిక మన్నించే విషయమై తగిన విధంగా ఆలోచిస్తానని నాన్నగారు మాట ఇచ్చారు. ఆ మర్నాడు నన్ను పిలిచారు. బైరేలీ నుంచి కాశీకి వెళ్లి తిరిగి రావటానికి వీలుగా ఒక రైల్వే పాస్, కొన్ని రూపాయల నోట్లు, 2 ఉత్తరాలు ఇచ్చారు. కాశీలో కేదార్నాథ్ బాబు అని మా స్నేహితుడున్నాడు. అతనికి ఒక సంగతి తెలపవలసి ఉంది. దురదృష్టవశాత్తు అతని అడ్రస్ పోయింది. కానీ మా ఇద్దరికీ తెలిసిన స్నేహితులు స్వామి ప్రణవానంద గారని ఆ ఊళ్ళోనే ఉన్నారు. ఆయన ద్వారా నువ్వు ఈ ఉత్తరం అతనికి అందజేయగలవనుకుంటాను. ఆ స్వామి నేను ఒకే గురువు గారి శిష్యులం. ఆయన ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థితిని అందుకున్నారు. ఆయన దర్శనం వల్ల నీకు మేలు కలుగుతుంది. ఈ 2వ ఉత్తరం నిన్ను ఆయనకి పరిచయం చెయ్యటానికి పనికి వస్తుంది. ఇదిగో, ఇక నుంచి ఇల్లు విడిచి పోవడాలేవి కుదరవు, గుర్తుంచుకో అంటూ ఉంటే నాన్నగారి కళ్ళు మెరిశాయి. నాకుండే 12 ఏళ్ల వయసుకు సహజమైన ఉత్సాహంతో అయితే కొత్త దృశ్యాలు, కొత్త ముఖాలు చూడటంలో నాకున్న ఆనందాన్ని కాలం ఎప్పుడూ తగ్గించలేదు. బయలుదేరాను. కాశీ చేరిన వెంటనే స్వామివారి నివాసానికి వెళ్ళాను. ముందు తలుపు తెరచి ఉంది. 2వ అంతస్తులో ఉన్న పొడుగాటి విశాలమైన గదిలోకి దారి తీశాను. కేవలం ఒక అంగవస్త్రం కట్టుకున్న కొంచెం లావుపాటి మనిషి ఒక ఆయన కొద్ది ఎత్తుగా ఉన్న వేదిక మీద పద్మాసనం వేసుకుని కూర్చొని ఉన్నాడు. ఆయన తల, ముడతలు లేని ముఖము శుభ్రంగా నున్నగా ఉన్నాయి. ఆయన పెదవుల మీద పరమానంద భూతిని సూచించే చిరునవ్వు చిందులాడుతున్నది. పరిచయం లేని చోటికి చొరబడ్డానన్న సంకోచం నాలోంచి తొలగించటానికి ఆయన ఒక పాత స్నేహితుడిలాగే పలకరించాడు. బాబా ఆనంద్, సంతోషం నాయనా. స్వాగత సూచకమైన ఈ పలకరింపు నిండు గుండెతో పసివాడి గొంతులోంచి వెలువడినట్టు ఉంది. నేను వంగి ఆయన పాదాలు స్పృశించాను. ప్రణవానంద స్వామి గారు మీరేనా అండి? ఆయన తల ఊపారు. నువ్వు భగవతీ బాబు కొడుకువా? ఆయన మాటలు నాన్నగారిచ్చిన ఉత్తరాన్ని నా జేబులోంచి తీసి ఇచ్చే వ్యవధి లేకుండానే బయటికి వచ్చేశాయి. నేను ఆశ్చర్యపోతూనే ఆ పరిచయ పత్రం ఆయనకు అందించాను. కానీ అది ఇంకా అవసరమే అనిపించింది. కేదార్నాథ్ బాబు గారు ఎక్కడున్నారో తెలుసుకుంటాలే. నీ కోసం ఈ స్వాముల వారు తమ దివ్య దృష్టితో మళ్ళీ నిన్ను ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఆ ఉత్తరం వైపు ఒక్కసారి చూసి నాన్నగారిని గురించి ఆప్యాయంగా మాట్లాడారు. నేను 2 పెన్షన్లు అనుభవిస్తున్నాను. నీకు తెలుసా? ఒకటి మీ నాన్నగారు సిఫార్సు వల్ల వచ్చింది. ఒకప్పుడు నేను ఆయన దగ్గర రైల్వే ఆఫీసులో పనిచేశాను. 2వది పరమేశ్వరానుగ్రహం వల్ల వచ్చినది. ఆయన సేవలో జీవితంలో మానవుడిగా నేను చేయవలసిన పనులన్నీ చిత్తశుద్ధితో పూర్తి చేశాను. ఈ ప్రస్తావన నాకు బొత్తిగా అర్థం కాలేదు. పరమేశ్వరుడి దగ్గర నుంచి మీకు వచ్చేది ఎలాంటి పెన్షన్ అండి? ఆయన డబ్బేమైనా మీ ఒళ్ళో పడేస్తాడా? ఆయన నవ్వారు. అంటే గాఢమైన ప్రశాంతి అన్నమాట. ఎన్నో సంవత్సరాలు గాఢంగా ధ్యానం చేసినందుకు నేను పొందిన బహుమానం.
ఇప్పుడు నేను డబ్బు కోసం ఆశపడను. నాకున్న కొద్దిపాటి భౌతిక అవసరాలు సమృద్ధిగా సమకూరుతున్నాయి. ఈ రెండో పెన్షన్ కొన్న ప్రాముఖ్యం నీకు ముందు ముందు తెలుస్తుంది. మా సంభాషణ చెట్టుకున తుంచేసి స్వామివారు గంభీరమైన నిశ్చల రూపులుగా మారిపోయారు. ఒక నిగూఢమైన వాతావరణం ఆయన చుట్టూ ఆవరించింది. మొట్టమొదట ఆసక్తికరమైనదేదో గమనించినప్పటి మాదిరిగా ఆయన కళ్ళు మెరిశాయి. తరువాత మందకించాయి. ఆయన అంత మితంగా మాట్లాడినందుకు నేను చిన్నబుచ్చుకున్నాను. మా నాన్నగారి స్నేహితుణ్ణి కలుసుకోవటం ఎలాగో అప్పటిదాకా నాకు చెప్పనే లేదు. నాకక్కడ ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంది. ఇంక ఏమీ తోచక రవ్వంత విసుగుదలతో మేమిద్దరం మినహా ఖాళీగా ఉన్న ఆ గదిలో చుట్టూ కలయి చూశాను. ఆయన కూర్చున్న బల్ల కింద పావు కోళ్లు నాకంటబడ్డాయి. చిన్నబాబు, గాబరా పడకు. నువ్వు చూడదలచిన ఆయన ఒక్క అరగంటలో వచ్చి నిన్ను కలుస్తాడు. ఆ యోగి నా మనస్సులో ఉన్నది ఇట్టే కనిపెట్టేస్తున్నారు. ఆ సమయంలో అది ఏమంత ఎక్కువ కష్టమైన అసాధారణ కార్యం కాదు. మళ్ళీ ఆయన అవగాహనకు అందని మౌనంలోకి వెళ్ళిపోయారు. 30 నిమిషాలు గడిచాయన్న సంగతి నా వాచి తెలిపేసరికి స్వామివారు లేచారు. కేదార్నాథ్ బాబు గారు గుమ్మం దగ్గరికి వస్తున్నారనుకుంటాను అన్నారాయన. ఎవరో మేడమెట్లు ఎక్కి వస్తున్న చప్పుడు వినిపించింది. అప్పుడు నాలో నమ్మజాలనంత ఆశ్చర్యం పెల్లుబికింది. నా ఆలోచనలు గందరగోళంగా పరుగులు తీశాయి. కబురు చెప్పటానికి ఎవరిని పంపించకుండానే నాన్నగారి స్నేహితుణ్ణి ఇక్కడకు పిలిపించటం ఎలా వీలైంది? నేను వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా స్వాముల వారు నాతో తప్ప మరెక్కడికి ఎవ్వరితోనూ మాట్లాడలేదు. ఇక నేను మంచి మర్యాద చూడకుండా గదిలోంచి వచ్చేసి మెట్లు దిగాను. సగం మెట్లు దిగేసరికి సన్నగా చామన ఛాయగా మధ్య తరహా ఎత్తు ఉన్న ఒక ఆయన్ని కలిశాను. ఆయన తొందరలో ఉన్నట్టున్నారు. కేదార్నాథ్ బాబు గారు మీరేనా? నా గొంతులో ఉద్రేకం నిండింది. అవును, నువ్వు భగవతీ బాబు గారి కొడుకు కదూ? నన్ను కలుసుకోవటానికి ఇక్కడ కాసుకుని ఉన్నావు కదూ? స్నేహపూర్వకంగా చిరునవ్వు నవ్వారాయన. ఏమండి, మీరిక్కడికి రావటం ఎలా జరిగింది? చెప్పసఖ్యం కాని విధంగా ఆయన అప్పుడు అక్కడ ఉండటంతో నాకు మతిపోయినట్టు అయింది. విస్మయం కలిగింది. ఇవాళ అన్ని విచిత్రంగానే జరుగుతున్నాయి. దాదాపు ఒక గంట క్రిందట నేను గంగలో స్నానం పూర్తి చేసుకునే సమయానికి ప్రణవానంద గారు నా దగ్గరికి వచ్చారు. ఆ సమయంలో నేనక్కడ ఉన్నట్టు ఆయనకి ఎలా తెలిసిందో కూడా నాకు తెలియదు. భగవతీ బాబు గారి అబ్బాయి మీకోసం మా ఇంట్లో ఎదురు చూస్తున్నాడు, మీరు నాతో వస్తారా అన్నారు. నేను సంతోషంగా సరే అన్నాను. మేమిద్దరం చెయ్యి పట్టుకొని వస్తూ ఉండగా పావుకోళ్లతో నడుస్తున్న ఆ స్వామివారు ఈ గట్టి బూట్లతో నడిచే నాకన్నా చురుగ్గా ముందుకు సాగటం ఆశ్చర్యం కలిగింది. మా ఇల్లు చేరుకోవటానికి మీకు ఎంతసేపు పడుతుంది అంటూ చెట్టుకున ఆగి అడిగారు నన్ను ప్రణవానందులు. సుమారు అరగంట. నాకిప్పుడు వేరే పని ఉంది. అప్పుడు ఆయన చూసిన చూపులోని మర్మం నాకు అర్థం కాలేదు. మిమ్మల్ని విడిచి నేను వెళ్ళాలి. మీరు వచ్చి నన్ను ఇంట్లో కలుసుకోవచ్చు. భగవతీ బాబు గారి అబ్బాయి నేను అక్కడ మీకోసం ఎదురు చూస్తూ ఉంటాము. అలా కాదు అని నేను అడ్డు చెప్పేలోగానే ఆయన టకటకా దూసుకు వెళ్ళిపోయి గుంపులో మాయమైపోయారు. నేను వీలైనంత తొందరగానే ఇక్కడికి నడిచి వచ్చాను. ఆయన ఇచ్చిన వివరణతో నాకు ఆశ్చర్యం రెట్టింపైంది. ఈ స్వామీజీ మీకు ఎంతకాలం నుంచి తెలుసునని అడిగాను.
కిందటేడు కొన్నిసార్లు కలుసుకున్నాము, కానీ ఈ మధ్య కలవలేదు. మళ్ళీ ఇవాళటికి స్నానాల రేవులో కలుసుకున్నందుకు సంతోషించాను. నా చెవుల్ని నమ్మలేకపోతున్నాను. నాకు గాని మతిపోయిందా? మీకు ఆయన కలలో కనిపించారా? లేకపోతే యథార్థంగా ఆయన్ని చూసి ఆయన చెయ్యి ముట్టుకుని ఆయన అడుగులు చప్పుడు విన్నారా? నువ్వు అడగదలుచుకున్నదేమిటో నాకు అర్థం కావటం లేదు. కోపంతో ఆయన ముఖం జేవురించింది. నీతో అబద్ధమేమీ చెప్పడం లేదు. నువ్విక్కడ నా కోసం కాచుకుని ఉన్నావన్న సంగతి స్వామీజీ వల్లే తెలుసుకోగలిగానని అర్థమవటం లేదు. అదేమిటి? ఆయన ఆ ప్రణవానంద స్వామి గారు సుమారు 1 గంట కిందట నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నా కళ్ళ ముందు నుంచి కదల్లేదు అంటూ మొత్తం కథంతా ఆయనకు బడబడా చెప్పేశాను. స్వామీజీకి నాకు జరిగిన సంభాషణ కూడా చెప్పాను. ఆయన కళ్ళు ఆశ్చర్యంతో పూర్తిగా విప్పారాయి. మనం ఈ భౌతిక ప్రపంచంలో ఉంటున్నామా, కలగంటున్నామా? నా జీవితంలో ఇలాంటి అద్భుతం చూస్తానని నేను ఊహించనే లేదు. ఈ స్వామి ఒట్టి మాటలు మనిషే అనుకున్నాను. ఆయన అదనంగా మరో శరీరం సృష్టించుకుని దాంతో పనులు చేసుకుంటారని ఇప్పుడు తెలుస్తోంది. మేమిద్దరం కలిసి ఆ స్వాముల వారి గదిలోకి ప్రవేశించాము. ఆయన బల్ల కింద ఉన్న పావు కోళ్ల వైపు చూపించారు కేదార్నాథ్ బాబు. ఇవిగో స్నానాల రేవులో ఈ పావు కోళ్లే వేసుకున్నారు ఈయన అంటూ గుసగుసలాడాడు. ఇప్పుడు కనిపిస్తున్నట్టే అంగవస్త్రం కట్టుకుని ఉన్నారు. వచ్చిన ఆయన తమ ముందు మోకరిల్లుతూ ఉండగా స్వాముల వారు ప్రశ్నార్థకమైన చిరునవ్వుతో నా వైపు తిరిగారు. ఇదంతా చూసి ఆశ్చర్యపోతావెందుకు? ఈ దృశ్యమాన ప్రపంచంలో ఉన్న సూక్ష్మమైన ఏకత్వం నిజమైన యోగుల ముందు దాగలేదు. నేను ఈ క్షణంలోనే దూరంగా కలకత్తాలో ఉన్న నా శిష్యుల్ని కలుసుకుని వాళ్లలో మాట్లాడగలను. ఆ విధంగానే వాళ్ళ సంకల్ప మాత్రం చేత స్థూల పదార్థం వల్ల కలిగే ప్రతి అవరోధాన్ని అధిగమించగలను. ఈ స్వాముల వారు తమకు గల దూరశ్రవణ శక్తుల్ని గురించి నాకు తెలియజెప్పటం నా కిశోర హృదయంలో ఆధ్యాత్మిక ఉద్దీపన కలిగించటానికి చేసిన ప్రయత్నమే కావచ్చు. కానీ దాంతో నాలో ఉత్సాహం కలగటానికి బదులు భక్తిభావంతో కూడిన భయమే అనుభూతమైంది. భగవంతుడి కోసం నేను సాగించే అన్వేషణ శ్రీ యుక్తేశ్వర్ గారు అప్పటికింకా నేను ఆయన్ని కలుసుకోనేలేదు అనే ఒకానొక గురువు ద్వారా కొనసాగించాలన్నది దైవ నిర్ణయమై ఉన్నందువల్ల ప్రణవానంద గారిని గురువుగా స్వీకరించటానికి నాలో సుముఖత కలగలేదు. నాకు ఎదురుగా ఉన్నారాయన. అసలైన ప్రణవానంద గారా లేకపోతే ఆయన ప్రతిరూపమా అని ఆలోచిస్తూ సంశయాత్మకంగా ఆయన వైపు చూశాను. ఆత్మోద్దీపన కలిగించే తమ చూపును నాపై ప్రసరింపజేయటం ద్వారా తమ గురుదేవుల గురించి ఉత్తేజపరిచే కొన్ని మాటలు చెప్పటం ద్వారా ఆ స్వామి వారు నాలో చెలరేగిన గందరగోళాన్ని తొలగించే ప్రయత్నం చేశారు. నేనెరిగిన వాళ్ళందరిలోకి లాహిరి మహాశయులు చాలా గొప్ప యోగి. మానవ రూపం ధరించిన దేవుడే ఆయన. తమ సంకల్ప మాత్రం చేత ఒక శిష్యుడే అదనంగా మరో మానవ శరీరాన్ని సృష్టించుకోగలిగినప్పుడు ఆయన గురువు గారికి సాధ్యం కాని మహిమలంటూ ఏముంటాయి అనుకున్నాను. గురువుల సహాయం ఎంత అమూల్యమైనదో చెప్తాను విను. నేను ప్రతిరోజు రాత్రి మరో శిష్యుడితో పాటు 8 గంటల సేపు ధ్యానం చేస్తూ ఉండేవాణ్ణి. పగటి పూట మేము రైల్వే ఆఫీసులో పనిచేయవలసి ఉండేది. ఆ గుమస్తా పనులు చెయ్యటానికి నాకు ఇబ్బంది అనిపించి
నా మొత్తం కాలం భగవంతుడికే పని వినియోగించాలని కోరుకున్నాను. 8 ఏళ్ల పాటు పట్టుదలగా రాత్రిపూట సగం కాలమంతా ధ్యానం చేసేవాణ్ణి. నాకు అద్భుతమైన ఫలితాలు కనిపించాయి. బ్రహ్మాండమైన ఆధ్యాత్మిక అనుభూతులు నా మనస్సును ప్రకాశింపచేశాయి. అయితే నాకు ఆ అనంతుడికి మధ్య ఎప్పుడూ ఒక చిన్న తెర అడ్డు ఉండేది. మనిషికి మించిన లక్ష్య శుద్ధితో సాధన చేసినప్పటికీ కూడా పరమాత్మలో తిరుగులేని విధంగా చివరికి ఐక్యమయ్యే అవకాశం నాకు లభించినట్టు కనిపించింది. ఒకసారి సాయంత్రం లాహిరి మహాశైల దర్శనానికి వెళ్లి ఆయన దివ్య సహాయం కోసం అర్థించాను. రాత్రి తెల్లవార్లు నేను ఆయన్ని బతిమాలుతూనే ఉన్నాను. గురుదేవా, నాలో ఉన్న ఆధ్యాత్మికమైన వేదన ఎంత తీవ్రంగా ఉందంటే ఆ పరమాత్మను ముఖాముఖిగా కలుసుకోలేకపోతే నా జీవితం భరించలేను. నేనేం చెయ్యగలను? నువ్వు ఇంకా గాఢంగా ధ్యానం చెయ్యాలి. గురు రూప, దేవదేవ, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా ఎదురుగా భౌతిక రూపంలో సాక్షాత్కరించిన మిమ్మల్ని చూడగలుగుతున్నాను. కానీ మిమ్మల్ని అవధులు లేని మీ విశ్వరూపంలో దర్శించగలిగేటట్టు నన్ను ఆశీర్వదించండి. లాహిరి మహాశయులు ఆశీర్వాద ముద్రతో చెయ్యి చాపారు. ఇప్పుడింక వెళ్ళి ధ్యానం చెయ్యి. నీ గురించి బ్రహ్మకు మనవి చేశాను. అప్పుడు నాకు చెప్పలేనంత ఉద్దీపన కలిగింది. ఇంటికి తిరిగి వెళ్ళాను. ఆ రోజు రాత్రి ధ్యానావస్థలో తప్పించిపోయే నా జీవిత లక్ష్యాన్ని సాధించాను. ఇప్పుడు నిరంతరాయంగా నా ఆధ్యాత్మిక భరణాన్ని అనుభవిస్తున్నాను. ఆనాటి నుంచి మరెన్నడూ ఆనందమయమైన నా సృష్టికర్త ఏ మాయావరణం మాటున నాకు కనుమరుగు కాలేదు. ప్రణవానంద గారి ముఖం దివ్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంది. పారలౌకిక ప్రశాంతి నా హృదయంలోకి ప్రవేశించింది. నాలోని భయం పలాయనం చేసింది. ప్రణవానంద గారు మరో రహస్యం చెప్పారు నాకు. కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఒకసారి లాహిరి మహాశయుల దగ్గరికి వెళ్ళాను. నాకు అనంతమైన వరం ప్రసాదించినందుకు ఆయనకు నేను ధన్యవాదాలు చెప్పటానికి ప్రయత్నించాను. అప్పుడు ఆయనతో మరో విషయం ప్రస్తావించాను. గురుదేవా, నేనింకా ఆఫీసులో పని చెయ్యలేను. దయవుంచి నన్ను ఈ చెర నుంచి విడుదల చెయ్యండి. బ్రహ్మదేవుడు నన్ను ఎడతెరిపి లేకుండా మత్తులో ఉంచుతున్నాడు. మీ కంపెనీ నుంచి పెన్షన్ దరఖాస్తు పెట్టు. నా ఉద్యోగ జీవితంలో ఇంత త్వరగా పెన్షన్కు దరఖాస్తు పెట్టడానికి కారణం ఏమని చెప్పను? నీకు ఏది అనిపిస్తే అది. ఆ మర్నాడు నేను దరఖాస్తు పెట్టాను. సర్వీసు పూర్తి కాకముందే ఉద్యోగంలోంచి విరమిస్తానంటూ పెన్షన్ కోరటానికి కారణాలు అడిగాడు డాక్టరు. పని చేస్తుంటే నా వెన్నులో నన్ను వివసుణ్ణి చేసే సంచలనం పుడుతోంది. అది నా శరీరం అంతటా వ్యాపించి నా విధులు నేను నిర్వర్తించుకోవటానికి అనర్హుణ్ణి చేస్తోంది. అలా అన్న మీదట ఆ డాక్టర్ ఇంక నన్నేమీ అడగకుండా నాకు పెన్షన్ మంజూరు చేయవలసిందిగా గట్టిగా సిఫార్సు చేశాడు. అది త్వరలోనే వచ్చింది. నాకు తెలుసు, లాహిరి మహాశయులు దివ్య సంకల్పం ఆ డాక్టర్ ద్వారాను, మీ నాన్నగారితో సహా రైల్వే అధికారుల ద్వారాను బాగా పనిచేసింది. దాంతో వాళ్ళంతట వాళ్ళు మహాగురువు ఆధ్యాత్మిక ఆదేశాన్ని శిరసావహించి ఆ ప్రేమమయుడైన భగవంతుడితో నేను అవిచ్ఛిన్నమైన స్వాగతం అనుభవించటానికి వీలుగా నన్ను విముక్తుణ్ణి చేసి స్వేచ్ఛా జీవితం ప్రసాదించారు. ఈ అసాధారణ విషయం వెల్లడించిన తర్వాత ప్రణవానంద స్వామి వారు చాలాసేపు మామూలు అలవాటు ప్రకారం మౌనంలో ఉండిపోయారు. నేను సెలవు తీసుకుంటూ
ఆయన పాదాలు గౌరవపూర్వకంగా స్పృశించినప్పుడు నన్నిలా ఆశీర్వదించారు. నీ జీవితం భౌతిక సుఖాలను విడిచిపెట్టి యోగ సాధన మార్గంలో సాగుతుంది. నిన్ను మళ్ళీసారి మీ నాన్నగారితో చూస్తాను. తర్వాత కొన్నేళ్లకు ఈ 2 జోస్యాలు ఫలించాయి. చీకటి ముసురుతూ ఉండగా కేదార్నాథ్ బాబు నా పక్కన నడుస్తూ వచ్చాడు. మా నాన్నగారిచ్చిన ఉత్తరం ఆయనకు అందించాను. దాన్ని ఆయన వీధి దీపం దగ్గర చదువుకున్నారు. వాళ్ళ రైల్వే కంపెనీ కలకత్తా ఆఫీసులో నన్ను ఉద్యోగంలో చేరమని సలహా ఇస్తున్నారు. మీ నాన్నగారు ప్రణవానంద గారు అనుభవించే పెన్షన్లలో కనీసం ఒక్కదాని కోసమైనా ఎదురు చూడడం ఎంత సంతోషించవలసిన విషయం. కానీ అది సంభవం. నేను కాశీ వదిలి వెళ్ళలేను. నాకింక 2 శరీరాలు లేవు కదా. 3వ అధ్యాయం అయిపోయింది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. ఈ వర్తమానానికి, విశ్వానికి, అనంతానికి, శాంతికి, కాంతికి, శక్తికి, చైతన్యానికి, ప్రేమకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం.